చిత్రార్థం చేస్తున్నాను. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, ఈ 42వ జాతీయ లేఖనాల పరిశోధన సదస్సుకు మమ్మల్ని మాతో పాటు ఈ సహస్రాల జనాలను క్షేమంగా దూరం విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఎంతో ఆసక్తిగా వందల వేల కిలోమీటర్ల దూరాల నుండి వాక్యాన్ని నేర్చుకోవాలని భక్తి ఆసక్తి గలవారు మీ పిల్లలు ఇక్కడికి వచ్చి ఉండగా ఎవరికి ఏ అనారోగ్యం తటస్థించకుండా అందరి ఆరోగ్యాలను కుదురపరుస్తూ వాక్యం పట్ల శ్రద్ధ నింపే బుద్ధిని జ్ఞానాన్ని సమస్తములకు ప్రసాదించున్నాను. చెప్పబడుతున్న మాకు సత్యమును సరిగా విభజించని జ్ఞానాన్ని మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. సంతోషపడుతున్నాను. చేసిన అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకంగా శుభాలను తెలియజేస్తున్నాను. అటువంటి వేదికను అలంకరించిన సాటి తోటి దైవజనులందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా క్రీస్తున్నాను నా ప్రత్యేక శుభాలు. సంతోషం ప్రియదేవి పిల్లరా, ఇప్పటిదాకా నిన్నటి నుంచి ఎన్నో తరగతులు కొద్దిగా వీలైతే టెక్నికల్ టీం వారు ప్రాబ్లం దయచేసి సాల్వ్ చేయగలరు. ఇటువైపు అయితే సౌండ్ రావట్లేదట. ఓకే, ఎన్నో తరగతులు రాత్రిపూట తండ్రి గారి నోట నుండి మంచి విషయాలు అందరూ నేర్చుకున్నారు. మరి ఈ తరగతిలో కూడా ఒక అంశాన్ని మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అదేంటంటే లోక పాపాలను మోసుకొని పోవు గొర్రె పిల్ల గురించి యోహాను అద్భుతంగా మాట్లాడుతూ యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 29లో ఒక ఆసక్తికరమైన మాట ఆయన ఉపయోగించారు. మరునాడు యోహాను యేసు తన యొద్దకి రాగా చూచి, ఓ ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు, ఈయన రక్షకుడు ఆయన రక్షకుడు అని. యేసు రాకముందు ఎందరో తాము క్రీస్తులో అని ప్రకటించుకున్నారు. మీకు తెలుసు, అపోస్తలుల కార్యాలు దూత అనేవాడు కూడా నేను క్రీస్తుని అని 40 మంది శిష్యుల్ని పోగేసుకొని నేనే ఈ లోకరక్షకుని వాడు కూడా ఒక చిన్న తిరుగుబాటు చేశాడు గతంలో. యేసు వచ్చిన తర్వాత, యేసు రాకమునుపు ఎందరో తాము రక్షకులం అని ప్రకటించుకుంటూనే ఉన్నారు తమకు తాము. నేటికి రక్షకులుగా తమను తామే ప్రకటించుకున్న స్వకీయ హేతదావాదులు కూడా కలరు. అయితే బైబిల్ రూఢిపరుస్తున్న విషయం ఏంటంటే లోక పాపాలను మోసుకొని పోవు ఒక గొర్రె పిల్లని 2026 ఏళ్ల క్రిందట ఒక పరిశుద్ధుడైన కల్మషమంటని పరిశుద్ధాత్మ పూర్ణుడిగా పుట్టినటువంటి యాజకోత్తముడు ఆయన గురించి మాట్లాడిన మాట అదేదో డైలాగ్ బాగుంది కదానో లేదంటే వినటానికి చాలా చక్కగా ఉందనో ఆయన అనిన మాట కాదు. అది చాలా ఆలోచించి యోహాను అన్న మాట అది. ఎందుకంటే మానవ నాగరికతలు ఎప్పుడూ కొన్ని వేల సంవత్సరాల కింద వెరసిల్లినాయి. నాగరికత అంటే అర్థం ఏంటంటే 10 మంది ఒకే దగ్గర ఇల్లు కట్టుకొని బయటికి వెళ్లకుండా అక్కడే ఒక బాత్రూమ్ ఏర్పాటు చేసుకొని ఎక్కడికో దూరంగా పరిగెత్తకుండా అక్కడే ఒక బావిని తవ్వుకొని ఉన్న చోటే జీవనాన్ని కొనసాగించిన ఒక సమూహమే నాగరికత అంటే. ఎందుకంటే మానవుడు ఆరంభంలో నొమాడిక్ కల్చర్ కలిగి ఉన్నాడు. నొమాడిక్ అంటే ఈరోజు ఇక్కడ ఉంటే రేపు పొద్దున ఇంకో చోట ఉండేవాడు, రేపు ఇంకో చోట ఉంటే ఎల్లుండి మరో చోట ఉండేవాడు. మనిషి బంతిలాగా ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు గతంలో. కానీ బంతిలాగా తిరగటం ఆపేసి ఒకే దగ్గర నిలబడి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఒకే ఇంట్లో బ్రతకటం నేర్చి
తెచ్చినటువంటి ఆ యొక్క కల్చర్నే నాగరికత అని పిలుస్తుంటాం మనం. ప్రపంచంలో ఎన్నో నాగరికతలు వచ్చింది, మనందరికీ బాగా తెలుసు. మనందరం ఏ నాగరికత నుంచి వచ్చాము అంటే, హిందువుగా పిలువబడుతున్న మనందరం కూడా సింధు నాగరికత నుంచి వచ్చాము. మనందరం, మన పూర్వీకులందరూ సింధు జనులు. మొహంజోదారో, హరప్ప నాగరికత గురించి మీరు వినే ఉంటారు. లోథల్, రంగాపూర్, పాకిస్తాన్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల్లో ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల కిందటే, క్రీస్తు పూర్వం 2600 సంవత్సరాల కిందటే ఒక అద్భుతమైనటువంటి నిర్మాణాలు చేపట్టారు. నిజంగా చూస్తే షాక్ అయిపోయారు. ఎంత షాక్ అయిపోయారంటే, బాత్రూమ్లు ఇప్పటికీ పల్లెటూరులోకి వెళ్తే బయటికి వెళ్తారు చెంబులు కొట్టుకొని. కానీ క్రీస్తుకు పూర్వం అబ్రహాము కూడా పుట్టకమునుపు 2600 సంవత్సరాల కిందటే చాలా వెల్ డెవలప్డ్ బాత్రూమ్స్ వాళ్ళ దగ్గర కనిపించినప్పుడు మనుషుల్ని వీరిపేరు, ఆ రోజుల్లో ఎంత నాగరికత ఉందా అని. చక్కగా రోడ్లు, ఆ రోడ్ల కింద డ్రైనేజీ వ్యవస్థలు, ఇటుకలతో కట్టిన మేడ గదులు, ఇవన్నీ చూసి నాగరికతను 1920లో కనుగొన్నప్పుడు జాన్ మార్షల్ షాక్ అయ్యాడు, ఇండియాలో ఎంత పెద్ద నాగరికత ఉందా అని. తర్వాత దాన్ని తవ్వుకుంటూ పోతే అసలు ప్రపంచంలో సింధు నాగరికతను కొట్టిన నాగరికత లేదని అప్పటికే అర్థమైపోయింది. ఐగుప్తు కానీ, మెసపోతేమియా కానీ చాలా చిన్న చిన్న నాగరికతలు, వాటికి 10 15 ఐగుప్తు నాగరికతకు దాదాపుగా 12 అతి గొప్ప నాగరికత మన సింధు నాగరికత. ఇలా త్రవ్వకాలు అన్ని ప్రాంతాల్లో జరిపారు. సింధులో జరిపారు, మెసపోతేమియా అనగా అబ్రహాం గారి కాలంలో ఉన్న ఊర్ అనేటువంటి ప్రాంతాల్లో జరిపారు, మోషే గారు పుట్టిన ఐగుప్తులో జరిపారు. ప్రతి చోట త్రవ్వకాలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు కనపడిన కొన్ని దృశ్యాలు మీ ముందు పెడతాను. సింధులో కానీ, మెసపోతేమియాలో కానీ, ఐగుప్తులో కానీ తవ్వకాలు జరిగినప్పుడు ఆ తవ్వకాల్లో కొన్ని రకాల పలకలు బయటపడ్డాయి. ఆ పలకల మీద ఒక గొర్రె పిల్లను బలిస్తున్న సందర్భాలు ఖచ్చితంగా ప్రతి చోట తారసపడ్డాయి. ఒక కత్తి తీసుకొని ఒక వ్యక్తి ఒక గొర్రె పిల్ల తలకాయని కోస్తున్నాడు. అలాంటి దృశ్యాలు పలక రూపంలో ప్రతి నాగరికతలోనూ బయటపడ్డాయి. ప్రతి నాగరికత, ఇది అది అని లేదు. ఎన్నండి, 1-2 అంటే కాదు, కొన్ని 100 టెర్రకోటాస్ బయటపడ్డాయి. కొన్ని వందలు. ఆ 100 ట్యాబ్లెట్లో కనిపించిన ప్రతి దృశ్యం ఏంటంటే, ఒక ఎద్దును కానీ, ఒక గొర్రెను కానీ బలవంతంగా కట్టేసి దాన్ని పీక కోస్తున్నటువంటి దృశ్యాలు. వీటి గురించి సమాజంలో ఎందుకు ఇలా జరుగుతుంది అని శాస్త్రవేత్తల బృందం చాలా సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత ఒక విషయం మానవుడికి అర్థమైంది. అదేంటంటే, మానవుడు తాను పాపిని అన్న సంగతి గ్రహించి, తను పాపాన్ని ఎవరైనా ఎత్తుకుపోతే బాగుండు అనే ఆలోచనలో ఇప్పటి నుంచి కాదు, నాగరికత ప్రారంభం నుండే మానవుల్లో ఉన్నాయి అన్న సంగతిని బయటపెట్టారు. అంటే మనందరం పూర్తిగా చెడ్డోళం అంటే పూర్తిగా చెడ్డోళం కాదు, అందుకని పూర్తిగా మంచోళం అంటే పూర్తిగా మంచోళము కాదు. ఫర్ ఎగ్జాంపుల్ హిట్లర్ని తీసుకోండి మీరు. హిట్లర్కి మనుషులంటేనే, ముఖ్యంగా యూదులంటేనే కోపం, కానీ పశువులంటే చాలా ఇష్టం. హిట్లర్కి ఎంత ఇష్టం అంటే, ఒక గొర్రె పిల్లని చంపి మటన్ తింటాం ఇష్టం లేక మటనే ఆపేసాడు ఆయన. ఒక కోడిని చంపితే నా వల్ల ఒక కోడి ఎందుకు చచ్చిపోవాలి అని చికెన్ తింటాం ఆపేసాడు ఆయన. పచ్చి శాకాహారి హిట్లరు, పచ్చి శాకాహారి, ఆకుకూరలు కూరగాయలు తప్ప మాంసాన్ని ముట్టడు. ఎందుకు ముట్టడంటే ఆయనకి ఇష్టం లేదు వాటిని చంపడం. అంటే వాళ్ళలో కూడా మంచి గుణం ఉంది. మరి అలాంటోడు ఎందుకు లక్షల మంది యూదుల్ని ఓచకోత కోసాడు అనేది ఇప్పటికీ అర్థం కాని ఒక మిస్టరీ. అంటే మనల్ని పూర్తిగా చెడ్డోడు అని చెప్పలేని పరిస్థితి మానవుంది. వాళ్ళలో కూడా అంతో ఎంతో కొంత ఏదో ఒక చోట మంచి అనేది దాగుంది. ఎంత పెద్ద వాళ్ళలోనైనా, ఎంత క్రూరులోనైనా సరే మంచి అనేది కొంత దాగుంది. అందుకని పూర్తిగా మంచోడు అంటే అస్సలే కాదు, ఖచ్చితంగా మనందరం ఏదో ఒక విషయంలో ద్రోహం చేసాం, తెలుసో తెలియకో అపరాధానికి పాల్పడ్డాం. ఇక్కడ కూర్చున్న మీరందరూ ఏదో ఒకసారి బాధపడి ఉంటారు, ఎందుకు ఈ పని చేశానని. ఇప్పుడేం బాధపడ్డారు ఇక్కడ కూర్చున్న మీరందరూ? ఏదో ఒక తరుణంలో, ఏదో ఒక సెకండ్లో ఎందుకు నేను అంత దానికి ఒడిగట్టాల్సి వచ్చిందని ఖచ్చితంగా బాధపడి ఉంటాం. ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది మనలో వచ్చి ఉంటుంది. దాని గురించి రోమీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 2వ అధ్యాయం 25వ వచనంలో ఏమన్నాడో చూడండి. రోమా సంఘానికి పౌలు మహాశయుడు పత్రికను రాస్తూ 2వ అధ్యాయము 15 ఏమన్నాడు చూడండి. 2:15 మానవుడి గురించి మాట్లాడుతున్నారు. ఒరే, మీకు తప్పిది అని చెప్పాలంటే గ్రంథాలు అవసరం లేదు. ఇప్పుడు మీరు
వ్యభిచారం తప్పు అనేది బైబిల్ రాకముందు నుంచే మానవుల్లో దేవుడు పెట్టాడు. అది అంతకుముందు నుంచే తప్పు, అంతేనా కదా? వ్యభిచరించకూడదని ఆజ్ఞ ఎప్పుడు వచ్చింది? మోషే ధర్మశాస్త్రం ద్వారా 10 ఆజ్ఞల్లో పెట్టాడు. ఆయన 7వ భాగంలో పెట్టాడు, కరెక్ట్గా 7వ ఆజ్ఞగా పెట్టాడు. మరి అంతకుముందు తప్పు కాదా అండి అని అంటే, అంతకుముందు గ్రంథం లేకపోయినా మనసు ఉంది. మరి సొదొమ గొమొర్రాని దేవుడు ఎందుకు చంపాడు కదా? సొదొమ గొమొర్రాని ఎందుకు దేవుడు చంపాడు? వ్యభిచారం చేసింది. మరి అప్పుడు ఇంకా పుస్తకం లేదుగా, మరి ఎందుకు వదిలేదు దేవుడు వాళ్ళని? ధర్మశాస్త్రం వచ్చినప్పటి నుంచి పుస్తకం ద్వారా తీర్పు వచ్చింది. మీ అందరికీ తెలుసు, ఒక ఆవిడ పట్టుబడింది 8th చాప్టర్లో, యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక ఆవిడ పట్టుబడింది. ఎవరు ఆవిడ? వ్యభిచారం విషయంలో పట్టబడినటువంటి ఒక స్త్రీ. ఆవిడ గురించి రాళ్ళు తీసుకుని ఎత్తి చూపితే ఒక లేఖనాన్ని ఎత్తి చూపిస్తారు. ఏమని ఎత్తి చూపిస్తారు? మోషే ధర్మశాస్త్రంలో ఇలా చేస్తే రాళ్ళు తీసుకుని కొట్టి చంపాలని ఉంది కదా. అంటే మోషే ధర్మశాస్త్రం వచ్చినప్పటి నుంచి వ్యభిచారం చేస్తే రాళ్ళు తీసుకొని కొట్టి చంపాలి అనే సెన్స్ మానవుడికి పుస్తకం ద్వారా అర్థమైంది. కానీ అంతకు మునిపే దేవుడు వాళ్ళ హృదయాల్లో పెట్టాడట దాన్ని. మన హృదయాల్లో ఏదైతే ఉందో అదే పేపర్లోకి వచ్చింది, అంతే, సింపుల్. మన మనసుల్లో ఏదైతే దేవుడు పెట్టాడో దాన్ని లిపి రూపంలో మన ముందుకు తీసుకొచ్చాడు, అంతే. సొదొమ గొమొర్రా కాలంలో ఏ పుస్తకం లేదు, కానీ వాళ్ళని దేవుడు చంపాడు. అప్పుడు ఇంకా ఏ గ్రంథంలో రాయబడలా వ్యభిచారం నేరం ఏదైనా? అప్పటికి ఒక గ్రంథంలో ఎవడైనా ఏదైనా ఒక ప్రవక్త రాసి పెట్టాడా? అబ్రహాం ద్వారా దేవుడు ఏమన్నా ఒక గ్రంథాన్ని రాసి వ్యభిచరించకూడదని ఏమన్నా రాశాడా? రాయలేదే. మరి ఎందుకు చంపాడు సొదొమ వాసుల్ని? మనస్సాక్షిని బట్టి. అదే అంటున్నాడు అక్కడ, చదవండి 2వ అధ్యాయం 15వ వచనం. అట్టి వారి మనస్సాక్షి కూడా వారి మీద సాక్ష్యం ఇస్తుందట. వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు. అంటే మనం చేసేది తప్పు అని పక్కనోడు చెప్పడం అవసరం లేదట, మనకే అర్థమైపోయిందట. దేవుడు ఆ సిస్టమ్ మనలో పెట్టాడట. మీరు ఎవరికైనా జ్వరం వచ్చింది అనుకోండి, పక్కనోడు చెప్పడం అవసరం లేదు నీకు జ్వరం వచ్చిందని. ముందు ఎవరికి అర్థమైపోయింది కదా? తర్వాత అంట ఒళ్ళు వెచ్చగా ఉందో ఒకసారి చూడమంటాం. కానీ ఎదుటోడు ఒళ్ళు వెచ్చగా ఉంది అని నీ మెడ దగ్గర చూడక మునుపే నీకు ఒక విషయం అర్థమైపోయింది. ఆ బాడీలో నీకు అది అర్థమైపోయింది, ఆ చేంజ్. ఏదో కాస్త నీరసంగా ఉండటం, ఒళ్ళు నొప్పులుగా ఉండటం, లెగవ లేకుండా ఉండటం, కళ్ళు బాగా లాగుతుండటం, తలకాయ నొప్పి ఉండటం, కాళ్ళు బాగా పీకేస్తూ ఉంటాయి. ఆ సింటమ్స్ మనకు అర్థమైపోతుంటాయి. నాకేమొచ్చింది పక్కనోడు చెప్పాల్సిన పనిలే. ఆ తర్వాత బయట పడినప్పుడు పక్కనోడు చెప్తారు, ఏరా ఏంది ఇలా ఉన్నావు, విచారం ఏమైనా నువ్వు కలదా, నిహమ్యత అంటాడు కదా. తర్వాత అంటాడు. అలానే మనం చేసే పాపం పక్కనోడు కనిపెట్టకూడిపోయి కాదు, మన మనస్సాక్షి మనకు చెప్తుంది. మధ్యకాలంలో ఒక ఆయన చనిపోయాడు, రిక్షా దొక్కి ఆయన స్కూల్ పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేస్తుంటాడు. ఆయన పని అది. రిక్షా దొక్కేవాళ్ళు తెలుసు కదమ్మా. పొద్దున్న 10ంటికి వెళ్ళి పిల్లల్ని డ్రాప్ చేసి మళ్ళీ తీసుకొచ్చి సాయంత్రం 4ంటికి ఇంట్లో దింపాలి, వాళ్ళ పని. మా గుంటూరు దగ్గర ఆయన సుబ్బయ్య అని ఒక ఆయన పిల్లల్ని ఎక్కించుకొని వెళ్తున్నాడు. మరి ఏమైందో తెలియదు, చివరిలో ఒక పాప మిగిలిపోయింది. ఆ అమ్మాయిని ఒక్కదాన్ని ఇంట్లో దింపాలి, ఆ అమ్మాయి చివరి పాప. మరి ఈ మధ్యలో కళ్ళు ఏదో తాగాడట, మనకి విషయం తెలియదు పూర్తిగా. మరి ఆ పాప మీద 8 ఏళ్ళు లేని ఆ చిన్నారికి నాడు కన్నుబడింది. చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి చాక్లెట్ ఇప్పించాడు. ఈ చాక్లెట్ తినే అందులో ఇల్లు దారి వాడికి తిప్పుతున్నాడు వేరే వైపు అనే సంగతి మర్చిపోయింది ఆ పాప. తీసుకెళ్ళిపోయాడు, చెట్ల పొదల్లో తీసుకెళ్ళిపోయి ఆ పాపని పాడు చేసి వదిలేశాడు. సాయంత్రం 6 గంటలకి ఫోన్ చేశాడు వాళ్ళకి. ఫోన్ చేసి ఆ సుబ్బయ్య అనేవాడు, అప్పటికి అందరూ ఎదురు చూస్తున్నారు ఎవడు ఇలా చేసిందని. అప్పుడు అతను అన్నమాట ఏంటంటే, నా జీవితంలో నా వీధిలో మీరు ఒకసారి కనుక్కోండి. ఆయన చెప్తున్నాడు, నా వీధిలో ఒకసారి కనుక్కోండి, గతంలో నేను ఏ అమ్మాయినైనా ఇలా చేశానని కనుక అంటే నా కుటుంబాన్ని పాడు చేసేసాడు. మీరు పుట్టింది మొదలుకొని ఇప్పటివరకు నా లైఫ్లో ఇలాంటి పాడు పని ఇప్పుడు చేయలే. ఎందుకు చేశానో నాకు తెలియదు, ఇప్పుడు చేశాను. ఏం చేయాలో నాకు అర్థం కావట్లా. కానీ ఒకటి మాత్రం చెప్తా, చచ్చిపోవటం మాత్రం గ్యారెంటీ. నా మనసు నాకు ఒప్పుకోవట్లా. ఆ మత్తు దిగిన తర్వాత మనస్సాక్షి చెప్తుందట, ఎరా సుబ్బయ్య నీకు సిగ్గుందా? చిన్న పిల్లను పట్టుకుని ఎలా పాడు చేసేవరా నువ్వు అసలు మనిషివేనా మృగానివని ఆ మనసు గద్దింపు చెబుతుంటే, ఆ గద్దింపు గుచ్చే ఆ పోట్లకి తట్టుకోలేక ఎండిపోయిన చెట్టుకి ఉరేసుకొని చచ్చిపోయాడు రీసెంట్గా. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, అతను ఎవరో చంపలేదు, పోలీసులు చంపలేదు, లేదంటే ప్రజలందరూ మూకుమ్మడిగా దాడి చేసి కూడా చంపలేదు. అతని మనస్సాక్షి అతనికి చెప్పింది, నువ్వేం చేసావని, నేరం చేసావు అని. చచ్చిపోయాడు. అలానే ఇక్కడ కూర్చున్న మీరందరూ ఏదో ఒక బలహీనతలో ఉండుంటారు. రహస్య
మనస్సే బలహీనత, పొరుగుడికి తెలియకపోవచ్చు. కానీ మీ మనసును అడగండి, మీరు ఏ బలహీనతలో ఉన్నారో అది తప్పు ఒప్పు కూడా మీ మనసే మీకు జడ్జ్. మీకు ఎవడో అక్కడెక్కడ సుప్రీంకోర్టులో ఉన్నాడు జడ్జ్, మీ హృదయంలోనే ఒక జడ్జిని పెట్టాడు దేవుడు. వ్యభిచారం చేసేటప్పుడు అర్థమవుతుంది, అరే ఇది కరెక్ట్గా లేదు, ఇది ఏదో తప్పు చేస్తున్నావు అని చెప్పేస్తుంది. కానీ దాన్ని తొక్కి తప్పు చేస్తుంటాడు, దాని వాయిస్ మూసేస్తాడు. దాని పేకను, మనస్సాక్షి పేకను నొక్కేసేవాడే పాపాన్ని కంటిన్యూ చేస్తాడు. అంతే కదా. వ్యభిచారం తప్పని తెలిసినా నేటికి వ్యభిచారం వైపు పరిగెడుతున్నాడంటే వాడు ఏ పేకను నొక్కేసాడు? మనస్సాక్షి అనే ఒక పేకను నొక్కి పెట్టేశాడు. వరవమాకు అలవాటు అయిపోయాడు, వరవమాకు అని. దొంగతనం చేసేవాడు కూడా అంతే. సెమినార్లో కూడా చాలా దొంగతనాలు జరుగుతుంటాయి. కొంతమంది ఫోన్లు పోతుంటాయి, కొంతమంది పర్సులు పోతుంటాయి. వాడు వచ్చింది వాక్యం వినటానికి కదా. వాడు మనస్సాక్షిని తొక్కేశాడు. ఈ పొరుగు వాడిని దొంగిలించకూడదు అనే దాన్ని వాడు తొక్కేశాడు కాబట్టి పాపం చేయగలుగుతున్నాడు వాడు. ఇలా ప్రతి పాపం ఒకటి చేయగలుగుతున్నాడు అంటే వాడు మనస్సాక్షిని కాళ్ళ కింద తొక్కేస్తున్నాడు. కానీ మనస్సాక్షి అరుస్తూనే ఉంటుంది, అది చచ్చిపోక మునుపు వరకు అరుస్తూనే ఉంటుంది. నువ్వు చేసే తప్పు అని గేమని అరుస్తూనే ఉంటుంది వాడి మీద. ఇది ప్రపంచంలో ప్రతి నాగరికతలోనూ అరిచింది మనస్సాక్షి. సింధు వాసుల్లోనూ అరిచింది మనస్సాక్షి, మెసపొతేమియాలో అరిచింది మనస్సాక్షి, ఐగుప్తులోనూ అరిచింది మనస్సాక్షి. ఆ అరిచినప్పుడు మానవుడికి ఒక విషయం అర్థమైపోయింది, లేదు నేను పాపం చేశాను అని వాడికి అర్థమైపోయి చచ్చిపోదామంటే ధైర్యం సరిపోవట్లా, బ్రతుకుదామంటే మనస్సాక్షి వదలట్లా. చావుకి జననానికి మధ్యలో కుట్టుమిట్టాడుతున్న ఈ జీవి ఒకటి ఆలోచించాడు, నా పాపాలను మోసుకెళ్ళిపోయేది ఏదైనా ఒకటి వస్తే బాగుండు, నాకు ఒక అవకాశం ఉంటే బాగుండు మరలా సరిదిద్దుకోవటానికి అని మానవుడు ఆలోచించాడు. ఆలోచించుకొని ఏర్పాటు చేశాడు ఒక వ్యవస్థని. ఆ వ్యవస్థే బలి వ్యవస్థ. రోమీలో అదే మన ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనంలో నోవహు గురించి ఒక మాట ఉంటుంది. అప్పటికి ఇంకా మోషే లేడు, అప్పటికి ఇంకా యోబు లేడు, అప్పటికి ఇంకా ఈ తరాలు ఇంకా పుట్టలేదు. చదువుతారు ఒకసారి ఆదికాండం 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవహు బలిపీఠము కట్టి. అర్థమైపోయింది నోవహు కూడా, ఒరే దేవుడు నాకు నీతిమంతుడు అనే టైటిల్ ఇచ్చేసాడు. అప్పటికి నోవహు గురించి ఏమన్నాడు దేవుడు, ఇతను ఈ తరము వారిలో నీవే నీతిమంతుడవి, నువ్వు నీతిమంతుడవి అని దేవుడు ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చి నోవహు మెడలో వేసేసాడు. కానీ నోవహుకు ఒక విషయం అర్థమైపోయింది, లేదు దేవుడి మెడల్ ఇచ్చింది నేనేం పాపం చేయలేదనో, నేను పరమ పవిత్రునో కాదు, ఎవ్వరు నమ్మనప్పుడు కూడా నేను ఆయన నమ్మాను అనే ఒకే ఒక అంశాన్ని చూసి ఇచ్చేసాడు అంతే నాకు ఆ మెడలు. అబ్రహాం గురించి ఒక మాట ఉంటుంది కదా, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అబ్రహాం గురించి కూడా మాట ఉంటుంది. ఒకసారి తీస్తారా 4:3, రోమీలకు రాసిన పత్రిక 4:3లో లేఖనం మనకి ఏం చెప్తుంది, అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంతే, అది అతనికి నీతిగా ఎంచబడిపోయింది అంతే. దేవుడు అబ్రహాం నీతిమంతుడు అన్నాడండి, జాగ్రత్తగా అండి. దేవుడు ఏమన్నాడు అబ్రహాంని? అతను ఆ టైటిల్ దేవుడు ఇచ్చే సమయానికి అబ్రహాం ఇంకా ఇస్సాకును బలివ్వల. మళ్ళా చెప్తున్నా జాగ్రత్తగా. దేవుడు అబ్రహాంకి ఒక టైటిల్ని ప్రసాదించాడు, ఒక గిఫ్ట్ ఇచ్చాడు అబ్రహాంకి. ఆ గిఫ్ట్ ఓపెన్ చేస్తే నువ్వు నీతిమంతుడు ఉంది ఆ గిఫ్ట్లో. ఆ గిఫ్ట్ ప్యాకెట్ ఓపెన్ చేసే క్రమంలో ఇంకా ఇస్సాకు బలి జరగల, అది 22వ అధ్యాయంలో ఉండింది. అప్పటికి ఇంకా సుంతి కూడా చేసుకోవాలి చివరికి, అర్థమవుతుందా? అప్పటికి ఇంకా సున్నతి కూడా చేసుకోవాలి. 12వ అధ్యాయము ఒకసారి చూడండి, ఆ వచన భాగాన్ని చూడండి. ఎక్కడ నీతిమంతుడిగా పిలువబడ్డాడో ఆదికాండంలో 15వ అధ్యాయము 6వ వచనం చదవండి. అతడు యెహోవాని నమ్మెను, అతడు యెహోవాని నమ్మెను, అప్పుడు అది అతనికి ఏమి గాయాలించబడిందట? ఎన్నో అధ్యాయం ఇది? అప్పటికి ఇంకా శుద్ధి జరిగిందా? జరగల. 16లో జరగబోతుంది. అర్థమైందా? 16వ అధ్యాయం చివరి వచనంలో కూడా ఉన్న సందర్భాలు ఉంటే 17లో ఉంటుంది. అంటే 15వ అధ్యాయం ప్రారంభంలోనే దేవుడు ఒక మాట చెప్పేశాడు, నువ్వు నీతిమంతుడు అనేసాడు. అప్పటికి ఇంకా ఇస్సాకును కూడా బలి ఇవ్వలేదే, అప్పటికి ఇంకా ఏ పెద్ద పెద్ద కార్యాలకేమీ అతను ఇంకా శ్రీకారం చుట్టలేదు. అప్పుడు ఎందుకు ఇచ్చేసాడంటే సింపుల్, దేవుణ్ణి నమ్మాడు అంతే. దేవుడి గతంలో సర్టిఫికేట్, దేవుని నమ్మాడు, నమ్మావా ఇచ్చేసేవాడు. క్రియలు లేకుండానే ఇచ్చేసేవాడు. అదే అంటాడు, గలతీ మొత్తం దీని వైపే తిరిగింది. గలతీ పత్రిక అంతా, రోమీలకు రాసిన పత్రిక అంతా ఒకటే వాదోపవాదాలు అంటే శుద్ధి చేసుకుంటేనే నీతిమంతుడు అంటారు వాళ్ళు.
అప్పుడు పౌలేసిన కౌంటర్ ఏంటంటే ఒకవేళ సున్నతి చేస్తేనే నీతిమంతుడు కనుక అనుకుంటే సున్నతికి ముందే దేవుడు ఆ గిఫ్ట్ ఇచ్చేశాడు కదా, అది ఎలా సాధ్యపడుతుంది అని అడుగుతుంటాడు ఆయన. అక్కడ ఇస్సాకును బలి ఇచ్చాడని మీరు అంటున్నారు, ఇవ్వకముందే దేవుడు ఆ టైటిల్ ఇచ్చాడని నేను అంటున్నాను అంటాడు పౌలు అక్కడ. అలానే నోవహు కూడా నువ్వు నీతిమంతుడవు అనే ఆ టైటిల్ని దేవుడిని నమ్మాడు కాబట్టి ఇచ్చేశాడు అంతే. అంతే తప్ప 500 ఏళ్లలో 600 ఏళ్లలో ఏ పాపం చెయ్యలేదనో పరమ పవిత్రుడని ఇచ్చిన టైటిల్ కాదు. ఆ విషయం నోవహుకు కూడా అర్థమైంది. నోవహుకు కూడా అర్థమైపోయి ఆదికాండం 8:20 ఇప్పుడు ఈ పని చేస్తున్నాడు ఆయన. ఏం చేస్తున్నాడు? అప్పుడు నోవహు యెహోవాకి బలిపీఠం కట్టి పవిత్ర పశువులన్నిట్లో కొన్ని తీసుకొని ఆ పీఠం మీద ఏమర్పించాడట? దహన బలి బంట్ ఆఫరింగ్, దహన బలి అర్పించేశాడట. ఎవరు? ఎందుకయ్యా నీకేం కర్మయ్యా? నీకు మంచి టైటిల్ ఇచ్చాడు కదయ్యా నీతిమంతుడని, నువ్వెందుకు అర్పించావయ్యా? మనస్సాక్షి చెప్పే అసలు దేవుడు ఇచ్చిన టైటిల్ని నమ్మాను కాబట్టి ఇచ్చాడు తప్ప 600 ఏళ్లలో నేను ఏ తప్పు చేయని వాడనను, ఏ క్రియాపాపానికి ఒడిగట్టని వాడనను, యేసుక్రీస్తులాగా భవిష్యత్తులో అంత గొప్పగా బ్రతికానో నాకు ఇవ్వలేదు అన్న సంగతి అర్థమైంది. అందుకనే ఆ తర్వాతే మళ్ళా ద్రాక్షరసం దాకా ఏం చేస్తాడు? పడిపోతాడు. ఏది తాగాడనైతే దేవుడు అలా చెప్పేశాడు, వాళ్ళు తినుచు త్రాగుచూ వచ్చారు కనుక దేవుడు అలా చెప్పేశాడు. అదే త్రాగుడు ఈయన కూడా ప్రారంభించాడు. తర్వాత మత్తుడై పడిపోతుంటాడు. అంటే నోవహు దగ్గర ఆ దహన బలి అర్పించాడు అన్న సంగతి నోవహు మనస్సాక్షి చెప్పడం ద్వారా అర్థమైపోయింది. నేను కూడా క్రియారూపకంలో ఎన్నో పాపాలు చేశాను అన్న సంగతి. దహన బలి ఎప్పుడు అర్పిస్తారు అని అంటేనండి, దహన బలి పాపం చేశాను అని మనస్సాక్షి చెప్పినప్పుడు అర్పిస్తారు దాన్ని. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఎందుకంటే లేవీ కాండంలో ఉన్న దహన బలులు వేరు, ప్రీ మొజాయిక్ కాలంలో ఉండే దహన బలులు వేరు. ఇది ప్రీ మొజాయిక్ పీరియడ్. ఇది అంటే మోషే గారి కంటే ముందు ఉన్నటువంటి పీరియడ్. 1వ అధ్యాయం యోబు గ్రంథం 5వ వచనం చదవండి. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించాడట. అంటే దహన బలి ఎప్పుడు అర్పించేవాడు అనమాట? మన పితరులు పాపం చేశామేమో అనే డౌట్ వచ్చినప్పుడు దహన బలి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు నోవహు దహన బలి ఇచ్చాడు అని అంటే ఆ డౌట్ తనకు కూడా వచ్చింది. ఈ విషయాన్ని మీకెందుకు గుర్తు చెప్తున్నానంటే అక్కడి నుంచి వచ్చినాయి అన్ని నాగరికతలు. సింధు వచ్చిందన్నా, ఈ ఈజిప్ట్ మెసపోటేమియా వచ్చిందన్న, అందరూ ఆయన గర్భం నుంచి వచ్చిన వాళ్ళే మనందరం. మనకు సెకండ్ ఫాదర్ ఎవరైనా ఉన్నారంటే సెకండ్ జనరేషన్లో ఆయన నోవహు. మొదట ఆదాము, ఆ తర్వాత నోవహు. అంటే ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఒక విషయం మాత్రం అర్థమైపోయిందండి, మేము పాపం చేశాము, మా పాపాన్ని ఎవరైనా ఎత్తుకుపోతే బాగుండు, మా పాపాన్ని ఎవరైనా వచ్చి శుభ్రంగా కడిగేస్తే బాగుండు అని ఒక ఎదురు చూపులు ప్రతి నాగరికత ఎదురు చూసింది. అయితే ఎవరు బలవ్వాలి? అదే సమస్య. ఎవరు బలవుదామన్నా అందరిలోనూ పాపం ఉందాయా? ఇక్కడ దేవుడు రూల్ పెట్టాడు, పవిత్ర పశువు అట, పవిత్ర పక్షి అట. ఇక్కడ బలవటానికి కూడా ఎవడు లేడు, ఎందుకంటే అందరూ బలి ఇచ్చే పొజిషన్లో ఉన్నారు, అయ్యే పొజిషన్లో ఎవడు లేడు ఇక్కడ. ఎందుకంటే అవ్వాలంటే ముందు ఆడి చేయకూడదు, అందరూ కూడా బలి కోసం ఎదురు చూస్తున్నారు, బలి అవ్వటానికి ఎవడు లేడు అక్కడ. ఇప్పుడు ఈ ప్రపంచ నాగరికతలు ఎదురు చూస్తున్నటువంటి ఒక యజ్ఞం ఈ ప్రపంచంలో జరగాలి. దీన్ని మానవుడు ఆలోచించకముడిపై దేవుడు ఆలోచించాడట. ఆలోచించి జగత్తు పునాది వేయబడక మునిపై క్రీస్తు శిలువను ఆయన ఏం చేశాడు? ముందుగానే సిద్ధపరిచి మానవుడి కోసం ఒక గొర్రె పిల్లని లోకానికి పంపించాడు. గొర్రె పిల్లను పంపించాలి అని అంటే ఆ గొర్రె పిల్లని కన్ఫర్మ్ చేయాల్సిన వాడు ఒకడున్నాడు, ఆయన యాజకుడు. ఎవరు కన్ఫర్మ్ చేయాలి? దేని బలి ఇవ్వాలో కన్ఫర్మ్ చేయాల్సిన వాడు ఎవరు? యాజకుడు. మీరు ప్రాచీన సిరియా చరిత్రలు చదివిన, ప్రాచీన అస్సిరియా చరిత్రలు చదివితే చాలా విచిత్రకరమైన కొన్ని సంఘటనలు మనకు కనపడతాయి. గతంలో పాపం చేసినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే అస్సిరియన్స్ ఒక కుందేలు తీసుకునేవాళ్ళు, కుందేలు తోక కట్ చేసేవాళ్ళు, కారం పెట్టేవాళ్ళు. ఆ మంటతో కుందేలు పరిగెత్తేది. ఎంత దూరం పరిగెత్తేది అంటే ఎడారిలో కంటికి కనిపించనంత దూరం పరిగెత్తేది ఆ మంటకి. ఎందుకు ఇలా చేసేవాళ్ళంటే ఈ కుందేలు ఎంత దూరం అయితే వెళ్ళిపోయిందో మా పాపాలు అంత దూరం వెళ్ళిపోతే బాగుండును. మానవుడు ఆలోచన
దీని గురించి లేవికాండంలో కూడా ఒక ఇలాంటిదే దేవుడు కూడా లేవికాండంలో ఒకటి చెప్పాడు. ఒకసారి మీరు అందరూ కూడా బైబిల్స్ని తెరుస్తారు. ఒకసారి స్కాప్ గోట్ గురించి మీకు ఒకసారి బైబిల్లో ఉంటుంది. 16వ అధ్యాయం లేవికాండం 20వ వచనం. 16వ అధ్యాయం లేవికాండం 20వ వచనం. 16వ అధ్యాయం లేవికాండం 20వ వచనం. అతడు పరిశుద్ధ స్థలమునకు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తర్వాత ఒక మేకను తీసుకురావాలట. ఒక మేక ఉంది, సజీవమైన మేకను తీసుకురాట. మేకను తీసుకొని వచ్చి అప్పుడు అహరోను సజీవమైన మేక తల మీద 2 చేతులు మేక మీద ఉంచాలి. 2 చేతులు, ఎందుకంటే సకల పాపాలు ఈ చేతులతోనే చేసాం మనం. ఈ చేతిని చూస్తే మీకు చేతి గీతలు కనపడతాయేమో, కానీ దేవుడికి చేతిని చూస్తే మనం చేసిన ప్రతి పాపం కనపడుతుంది ఆ చేతిలో. అర్థమవుతుందా? మన చేతి గీతలు మాత్రం మనకు కనపడుతున్నాయి. గీతల వెనక మనం చేసిన పాపాలు ఎన్నో మరెన్నో. ఒకవేళ మనం చేసిన పాపాలు గీతలు చెరిగిపోవాలంటే ఇక్కడ కూర్చున్న ప్రతి చెయ్యి గీతలు లేకుండానే ఉండేదేమో. అన్ని పాపాలు మానవుడు చేశాడు. అర్థమైపోయి ఒక మేకను తీసుకురాను అన్నాడు. మేకను తీసుకొచ్చారట. 2 చేతులు ఆ మేక తలకాయ మీద పెట్టమన్నాడు. మేక తలకాయ మీద పెట్టాడు. పెట్టిన తర్వాత ఏం జరుగుతుందట? ఇశ్రాయేలీయుల పాపాలన్నీ అనగా దోషాలు. మన పాపాలు రకాలు ఉన్నాయి. పాపాలు వేరు, దోషాలు వేరు, అతిక్రమాలు వేరు. వారి పాపములనియు అనగా వారి దోషములనియు వారి అతిక్రమములనియు దాని మీద ఒప్పుకొని మేక తల మీద వాటిని మోపి తగిన మనుష్యుని చేత ఆ మేకను తీసుకురావాలి. మేక పిల్లని తీసుకొని వస్తారు. మేక పిల్లని తీసుకొని వచ్చి పాపాలని ఒప్పుకోలు చేసిన తర్వాత దాని మేక పిల్లకి తాడు కట్టి ఒక వ్యక్తి నియమిస్తారు. ఆ వ్యక్తి భుజాన తాడు పెట్టుకొని ఎడారిలోకి వెళ్ళిపోతాడు. 60 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ఎడారిలోకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎడారి ప్రారంభమైంది. ఎడారి ప్రారంభమైనప్పుడు ఏం చేయాలో చెప్తున్నాడు, చదవండి. తగిన మనుష్యుని చేత అరణ్యములోకి దాన్ని పంపాలి. ఆ మేక వారి దోషములన్నిటిని ఎడారి దేశమునకు భరించిపోవును. అతడు ఆ ఎడారిలో, అంటే అరణ్యం అంటే కన్ఫ్యూజ్ కామకుండా, అరణ్యం అంటే చెట్లు ఉండవు. ఎడారిని వాళ్ళు అరణ్యం అని పిలుస్తారు. అరణ్యం అంటే మా అడవి అనుకోకండి. అరణ్యం అంటే నిర్జనము అని అర్థం, జనము లేని ప్రాంతం. అందుకని అరణ్యం అంటారు. అందుకని అక్కడే మీకు ఎడారి అంటాడు, అక్కడే అరణ్యం అంటాడు. కన్ఫ్యూజ్ కామాకండి. రైట్, చదవనా? ఆ ఎడారిలోనికి చదవ. ఆ భరించిపోవును. అతడు అరణ్యములో ఆ మేకను విడిచిపెట్టి అప్పుడు అంటే విడిచిపెట్టేయాలన్నమాట. విడిచిపెట్టేయాలి. మేక తోకను అలా అలా నొక్కేస్తారు. అలా నొక్కేయగానే ఆ మేక పరిగెత్తిద్దండి. ఆ నొప్పి శీఘ్రానికి దాకిద్ది. దానికి శిరశీఘ్రానికి దాకినటువంటి ఆ నొప్పికి ఆ మేక పరిగెత్తింది. ఇదూమియా సామ్రాజ్య సరిహద్దు దాకా పరిగెత్తింది. అది చాలా పెద్ద ఎడారి. పరిగెత్తి ఎక్కడ దాకా ఉండాలంటే ఆ మేక కనిపించనంత వరకు ఆ మనుషులు అలానే చేతులు కట్టుకొని ఉండాలి. అక్కడ మేక కనిపించకూడదు. అక్కడ ఒక మన ఐకి ఒక బౌండరీ ఉంటుంది, తెలుసు కదా? మన ఐకి ఒక బౌండరీ ఉంటుంది. అంటే మన కంటిని కనిపించినంత వరకు చూస్తూ ఉండాలి. ఆ మేక ఇటు పరిగెడుతుందో చూసి మన కంటికి కనిపించకుండా మేక ఎప్పుడైతే అదృశ్యం అయిపోయిద్దో అప్పుడు ఆ వ్యక్తి తలంటు స్నానం చేసి లోపలికి వచ్చేయాలి. ఇది ఒక రిచువల్ ప్రాక్టీస్ ఉంది యూదుల్లో. ఇది ఎందుకు చేసేవాళ్ళంటే అదే చెప్తున్నాడు అక్కడ. అది ఏం మోసిద్దంట? అది ఆ మేక ఏం మోసిద్దంట? పాపాలు భరించిందట ఆ మేక. ఇది యూదుల్లోనే కాదు, ప్రాచీన అస్సీరియాల్లో కానీ ప్రాచీన ఐగుప్తుల్లో కానీ చాలా రకాల చోట్ల ఇలాంటి ప్రాక్టీస్ ఒకటి ఉంది. అదేంటంటే మా పాపాలు ఈ మేక ఎంత దూరం అయితే లాక్కెళ్ళిపోయింది, అంత దూరం లాక్కెళ్ళిపోయే ఒక శిశువు ఉంటే బాగుండు. ఈ మేక గనక ఎంత దూరం పరిగెత్తిందో మా పాపాలు మా నుండి అంత దూరం పరిగెడితే బాగుండు అని ప్రపంచ నాగరికతలు అన్ని ఎదురు చూసినాయి ఆ మేక కోసం. ఇక ఆ మేకని కానీ ఆ గొర్రెని కానీ ఆ గోవును కానీ ఎక్కడికి తీసుకురావాలని మాట్లాడుతున్నాడంటే లేవికాండానికి ఒకసారి రండి. ఆ మేకను తీసుకురాకూడదు, ఎందుకంటే అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఉంటుంది. మనకు 1వ అధ్యాయం 3వ వచనానికి రండి. లేవియాకాండం 1:3. అది దేనికైనా ఒకటే ప్రాక్టీస్ ఉంటుంది అక్కడ. 1వ అధ్యాయం 3వ వచనం. అతడు దహన బలి రూపముగా చేయున్నది గోవులలో నుండేమి నిర్దోషమైన మగదానిని తీసుకొని రావడెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు గేట్ దగ్గరే తీసుకురావాలట. జాగ్రత్తగా నాల్సమా. బలి కాబోయే ఆ పశువుని, ఆ బలి పశువునట
ఎక్కడ తీసుకురావాలంటే ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారం. ద్వారం ద్వారం అంటే అర్థం ఏంటి? గేట్, ఎంట్రన్స్ గేట్. ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఒక గేట్ ఉంది. ఏంటి ఆ గేట్? అక్కడ చివరిలో ఒకటి ఉంది, ఇటువైపు ఒకటి ఉంటుంది. ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ తీసుకురాకూడదు. మేకని కానీ, గొర్రెని కానీ, పొట్టేళ్ళని కానీ. బలిగా పోయే జంతువుని గేట్ దగ్గరికి తీసుకురావాలి ఫస్ట్ యాజకుడు. ఇది మాత్రం మీరు గట్టిగా గుర్తుపెట్టుకోండి. మళ్ళా చదవండి. అక్కడ ప్రత్యక్షపు గుడారము యొద్ద ద్వారం. ద్వారం అంటే ఆ ద్వారానికి అవతలికి వెళ్తే మనకు అనుకున్న ప్లేస్ వస్తుంది. ఆ గేట్ దగ్గరికి తీసుకురావాలట. తీసుకొని వచ్చి అప్పుడు యాజకుడు ప్రజలందరినీ పిలుస్తాడు. అప్పుడు ప్రజలందరూ తమ పాపాలను ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత అప్పుడు ఆ గేటు దగ్గర నుండి లోపలికి తీసుకెళ్ళిపోయి దాని మొత్తం బొచ్చునంతా పరిశీలించి ఎక్కడ దోషం లేకపోతే అప్పుడు బలిచ్చేస్తాడు యాజకుడు. దిస్ ఈజ్ ప్రోటోకాల్. ఇది ఒక ప్రోటోకాల్ అన్నమాట. దేవుడు యాజకుడికి ఇచ్చినటువంటి ప్రోటోకాల్. మనకు 3 విషయాలు అర్థమవుతున్నాయి. ఒకటి, ఎక్కడ తీసుకురావాలంటే గొర్రెపిల్లని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం గేటు దగ్గర తీసుకురావాలి. రెండోది, ఆ గొర్రెని ఎవరు పరీక్షించాలి? యాజకుడు పరీక్షించాలి. మూడోది, బలికి ముందు ఏం జరగాలి? మానవులు ఏం ఒప్పుకోవాలంటే అక్కడ పాపాలని ఒప్పుకోవాలి. ఆ తర్వాత గేట్ లోపల నుంచి లోపలికి తీసుకెళ్ళిపోయి దాన్ని ఏం చేస్తారు? చంపేస్తారు. ఇది ఒక ప్రాసెస్. ఇది నిజంగా మీరు యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూస్తే ఈ ప్రాసెస్ ఆయన అడుగడుగునా కనపడుతుంటుంది ఆయన జీవితంలో మీకు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు మాట చెప్తా. యోహాను సువార్తకు మీరు అందరూ వచ్చారు. యేసుక్రీస్తు వారు బాప్తీసం పొందారు. యేసుక్రీస్తు వారికి బాప్తీసం ఇచ్చింది ఎవరు? ఇంతకీ ఎవరు అసలు ఆ యోహాను? హూ ఇస్ ఇట్? జాన్. జకరియా యొక్క కొడుకు. జకరియా ఇంతకెవరు? యాజకుడు. మరి యాజకుడు కొడుకు అడవిలో ఏం చేస్తున్నాడు? వాస్తవానికి యాజకుడు కొడుకు ఏమవ్వాలి? అహరోను యాజకుడు, అహరోను కొడుకులు యాజకుడు, వాళ్ళ కొడుకులు యాజకుడు, వాళ్ళ కొడుకులు యాజకుడు, వాళ్ళ కొడుకులు యాజకుడు. ఇది ఒక పరంపర. దీని ఏమంటారంటే పరంపర అంటారు. పరంపర అంటే ఒకళ్ళ దగ్గర నుండి అలాగ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది ఆ ప్రాసెస్. అది వంశపారపర్యంగా. ఆ గేటు తాళపు చేతులు. ఇప్పుడు మీరు మక్కా మదీనాకి వెళ్తే 1400 ఏళ్ళ నుంచి ఒక కుటుంబం దగ్గరే తాళపు చేతులు ఉంటాయి. ఆలకొడుకు 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 అలా అలాగా ఒక ప్రాసెస్ అలా వస్తుంది అనమాట మీకు. అలా ఇప్పుడు ఈ జకరియా యాజకుడు అయినప్పుడు యోహాను యాజకుడిగా మందిరంలో ఉండకుండా అడవిలో ఏం పని చేస్తున్నాడు ఈయన? ఒకటి అర్థమైపోయింది యోహానికి. అదేం అర్థమైందంటే, యోహాను పుట్టే సమయానికి పూర్తిగా భ్రష్టు పట్టుకుపోయింది మందిరం. ఎంత భ్రష్టు పట్టుకుపోయిందంటే, మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తు వారు కొరడా పెట్టి క్రయ విక్రయాలను చేసే వాళ్ళని ఏం చేస్తాడు? అక్కడ తోలివేస్తాడు. అంటే అప్పటికే ఏమైపోయింది? మందిరం భ్రష్టు పట్టుకుపోయింది. ఎంత మందిరం భ్రష్టు పట్టుకుపోయిందంటే, ఒక డైలాగ్ వేస్తాడండి యోహాను. చాలా బాగుంటుంది ఆ డైలాగు. ఒకసారి వీలైతే మత్తయి సువార్తకి రండి. ఎంత పెద్ద డైలాగ్ వేస్తాడంటే 3వ అధ్యాయం 12కి రండి. మత్తయి 3:12లో చాలా ఆసక్తికరమైన మాట. మందిరం పాడైపోయిందన్న సంగతి గుర్తెరిగి ఒక మాట అంటాడు ఆయన 3:12 మత్తయి. ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును, జాగ్రత్తగా రండి, ఆయన తన కళ్ళమును, ఏది కళ్ళం అంటున్నాడు ఏంటి ఇక్కడ? జాగ్రత్త మళ్ళా చదవండి. ఆయన తన చేట తన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేస్తాడు. ప్రజలతో చెప్తున్నాడు, ఆయన తన కళ్ళాన్ని బాగా శుభ్రం చేస్తాడు అంటున్నాడు. ఆయన తన కళ్ళం అని, మన కళ్ళంగా తన కళ్ళం. మళ్ళా చదవండి ఆ ప్లేస్, మళ్ళా చదవండి కరెక్ట్ గా. ఆయన చేట ఆయన చేతుల్లో ఉంది. ఆయన తన కళ్ళమును, అక్కడే తేడా ఉంది. తనకు కళ్ళం ఉందట దేవుడికి. ఆయన కళ్ళం ఏంటి? దినవృత్తాంతాలు 2వ గ్రంథానికి రండి. ఆయన కళ్ళం ఏందో చెప్తున్నాడు ఇక్కడ. దినవృత్తాంతాల 2వ గ్రంథం 3:1 చదవండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 3:1 తన కళ్ళం ఏదో చెప్తాడు అక్కడ. తన కళ్ళం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదుకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు, దావీదు గారికి దేవుడు ప్రత్యక్షం అవుతాడు కదా. గతంలోకి తీసుకెళ్తున్నాడు. 1000 ఏళ్ల క్రిందట ఒక కళ్ళ ఉంది దేవుడికి. దావీదుకు ప్రత్యక్షమైనప్పుడు చదువు. మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచాడు. మందిరం కోసం దావీదు సిద్ధపరిచాడు స్థలమున. దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళం. అక్కడ అంటే మందిరం ఇంతకు ఎక్కడ కట్టబడింది?
కళ్ళము పైన మందిరం కట్టబడింది. కళ్ళం అంటే ఏం లేదండి, అక్కడ అంతా కూడా తీసుకొచ్చిన పంట అంతా అక్కడ పోసి అక్కడ నిలబెడతారు. దీన్ని థ్రెషింగ్ ఫోల్డ్ అంటారు. అంటే రౌండ్గా ఉంటుంది, ఇలాగా మేబీ ఎంతైనా ఉండొచ్చు, మన ఇంత పెద్దగా ఉండొచ్చు. ఆ థ్రెషింగ్ ఫోల్డ్ మీద ఆ ధాన్యం అంతా అక్కడ వేస్తారు. ఆ పక్కన ఏం చేస్తారంటే చాటుతో ఏం చేస్తుంటారు, దాన్ని నిదానంగా పోసుకొని శుభ్రం చేస్తూ విసురుతూ ఉంటారు. తూర్పు గాలి ఎటు వస్తుందో అటు చూసి విసురుతుంటారు. అంటే గాలి రావాలి, అప్పుడు విసిరినప్పుడు ఆ పొట్టు ఆ గాలితో మిళితమై వెళ్ళిపోయింది అనమాట. దాన్ని మాత్రం అక్కడ పోసుకొని అక్కడ ఉంటారు. ఇలాంటి ఒక కళ్ళం అది ఒకప్పుడు. కళ్ళాన్ని దేవుడు ఏం చేశాడు? మందిరం చేశాడు. ఇప్పుడు యోహాన్ అంటున్నాడు, కళ్ళాన్ని మందిరం చేసిన అదే దేవుడు మళ్ళా మందిరాన్ని కళ్ళం కూడా చేయగలడు. తన కళ్ళం అది, తన కళ్ళంలో దేవుడు ఒకదాడు, అది కళ్ళమే. అయితే తర్వాత దాన్ని మందిరంగా కట్టారు సొలొమోను. ఇప్పుడు మరలా ఆ మందిరాన్ని కూలగొట్టి మళ్ళీ కళ్ళం చేయబోతున్నాడు. మీ బ్రతుకులు అలా ఉన్నాయని చెప్తున్నాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి ఆయన మళ్ళీ చదవండి. ఇంకా ఆయన పని వదలలేదు. అదే అప్పుడప్పుడు అంటాం కదా, నాలో ఇంకా గత స్వభావం బాగోలేదని అంటుంటాం. నేను కత్తి పట్టుకున్నానా అంటుంటాడు అప్పుడప్పుడు. ఏదో మారాను, గతంలో కనుక వెళ్ళి ఫ్లాష్ బ్యాక్లో నేను కత్తి పట్టుకుంటే పేగలు దిగిపోతాయి అంటుంటాడు కదా. అలాగా ఒకప్పుడు అక్కడ చాట ఉండేది, ఒకప్పుడు అక్కడ ధాన్యం వేసేవాళ్ళు, ఇప్పుడు అక్కడ మందిరం కట్టారు. ఆ ప్రాసెస్ ఇంకా దేవుడేం మర్చిపోలేదయ్యా. అదే అంటున్నాడు అక్కడ, చదవన్నా. ఆయన చేట ఇంకా ఉంది, చాట అక్కడే, ఇంకా అక్కడే ఉంది చాట. మందిరం ఉంది, ఆ మందిరం పక్కన కొడితే మళ్ళీ కళ్ళమై కూర్చునిది, మళ్ళీ అదే పని జరిగింది అక్కడ అవసరం అయితే. ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రం చేసేస్తాడు. మొత్తం మందిరాన్ని కొడగొట్టేస్తాడు. ఆయన కొడగొట్టేసి మరలా ఒకప్పుడు యెబూసీయుడైన వర్ణ ఏ పని అయితే చేశాడో అక్కడ అదే పని జరిగింది. మరలా ఇక అర్పణలు ఉండవు. ఇక మళ్ళా గోధుమలు కొట్టుకుంటా గోధుమలు షాప్ అయిపోయింది కది. గతంలో ఎలా ఉంది, ఇప్పుడు అలా అయిపోయింది మళ్ళా అది. అంటే మందిరం ఎంత పాడైపోయిందో చెప్తున్నాడు. మళ్ళా కళ్ళం అయిపోయే స్థితికి వచ్చిందట మందిరం. ఆ విషయం అర్థమైన యోహాను మందిరంలో పనిచేయడం ఆపేసి ఈ దౌర్భాగ్యపు మందిరంలో ఉండటం కంటే చూస్తూ అడవిలోకి వెళ్ళిపోవడం ప్రశాంతత అనుకుని అడవిలోకి వెళ్ళిపోయాడు. యాచక వృత్తిని పక్కన పెట్టేసి ఆయన, అర్థమవుతుందా? యాచకుడిగా వృత్తిని తన పక్కన పెట్టేశాడు. ఎందుకంటే అప్పటికే ఎంత ప్రశ్నపడిందో ఉదాహరణ చెప్తాం. మందిరం ఇద్దరు ప్రధాన యాచకులు ఇద్దరు వచ్చేసారు. యేసుప్రభు వారి కాలంలో చదివారు. అన్న చెప్పాలి, అన్న నెక్స్ట్ పేరు మీరు చెప్పండి. కయప, అన్న కయప, వాళ్ళు ఎవరిద్దరు ఎవరట? అదేంటి ప్రధాన యాజకులు ఏంది? ప్రధాన యాజకుడు కదా ఉండాల్సింది, ఒక్కడు కదా, ఇద్దరు ఉంటారేంటి అంటే రూల్స్ బ్రేక్ చేసి పడేశారు. బైబిల్ రూల్సే బ్రేక్ అయిపోయింది. బైబిల్ రూల్స్ బ్రేక్ చేశారు. ఒక్కడు ఉండాలి ప్రధాన యాజకుడు, ఇద్దరిని తీసుకొచ్చి పెట్టారు. ఇంకోటి విషయం చెప్పండి, ఆ పెట్టిన ఇద్దరు ఎవరికి బైబిల్ తెలియదు. ఎలా చెప్తారంటే యేసుప్రభు వారు ఒక మాట చెప్తాడు, మీ అందరికీ సిలువ ముందు ఏమంటారు? మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమున వచ్చుట మీరు చూతురాను అనగా ప్రధాన యాజకుడు అంటే వస్త్రాలు చెప్పుకున్నాడట. అసలు వస్త్రాలు చెప్పుకోవచ్చా ప్రధాన యాజకుడు? బైబిల్ ప్రకారంగా ప్రధాన యాజకుడు చివరికి కన్న కూతురు చచ్చిపోయినా కానీ వస్త్రాలు చెప్పుకోకూడదాడు. బైబిల్లో రూల్స్ ఉన్నాయండి. కన్న కూతురు చచ్చిపోయినా, కన్న కొడుకు చచ్చిపోయినా, కట్టుకున్న భార్య చచ్చిపోయినా సరే ఈ బట్టన్ అనేది ఉప్పదీయకూడదు. అసలు ఆ డిగ్నిటీని అలానే మెయింటైన్ చేయాలి. అలాంటిది ఆడు అన్న కైపాలు యేసుప్రభు వారు మళ్ళా నేను మనుష్య కుమారుడు మళ్ళీ వస్తాడని కానీ బట్టలు చింపేసుకున్నారంటే వాళ్ళకి అసలు సంఖ్యాకాండం అనేది ఒకటి ఉందని, దానిలో యాజకుడికి కొన్ని బాధ్యతలు ఉంటాయనే సంగతి కూడా తెలియదు వాళ్ళకి. అంటే అంత భ్రష్టు పట్టుకుపోయింది మందిరం. అందుకనే మందిరానికి దూరంగా అవతలకి వెళ్ళిపోయాడు, అరణ్యంలోకి వెళ్ళిపోయి యాజకుడి కంటే పవిత్రంగా బతకడం ప్రారంభించాడు. ఎంత అంటే యాజకుడు బలి ఇచ్చే ముందు భార్యతో కలవకూడదు. లేవి కారణం ఏం జరిగితే మీకు ఉంటుంది. రేపు పొద్దున బలి జరుగుతుందనగా రాత్రి భార్యకి దూరంగా ఉండాలి, భార్యతో సంగమించకూడదు. గొర్రె పిల్లను బలి ఇచ్చేవాడు. ఒకటే అనుకున్నాడు యోహాను, నేను ఇచ్చేది గొర్రె పిల్లను కాదు, ఎవరిని? లోక పాపాలను మోసుకొని పోయి ఒక మనిషిని ఇవ్వబోతున్నాడు. కాబట్టి రాత్రి భార్యతో సంగమించడం ఏంది? అసలు జీవితంలో భార్య అనేదే నా లైఫ్లో ఉండకూడదు అనుకున్నాడు. అంతే. అందుకని పెళ్లి చేసుకోవడం ఆపేసాడు పూర్తిగా. అసలు అక్కడెక్కడో వెళ్ళి మీరు అదే ఉంటుంది, అహరోన్ దగ్గర అక్కడికి వెళ్ళి స్నానం చేయాలి గంగాలో. అక్కడెక్కడో స్నానం చేయటం ఏంటి? రోజు యోర్దాను నదిలో బాప్తిసాలు స్నానం చేస్తూనే ఉంటాడు ఆయన వచ్చేంతవరకు. అంత పవిత్రత వెళ్ళిపోయాడు, పవిత్రతలోకి మునిగిపోయాడు.
వాస్తవానికి బలి ఇచ్చే ముందు అహరోను తన తెల్లని బట్టలను విప్పి ఆ గంగాళం దగ్గరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి బలి ఇవ్వాలి. యోహాను ఒకటే అనుకున్నాడు, గొర్రెను బలి ఎక్కట్లా నేనిక, సాక్షాత్ దేవుడు కుమారుడు ఈ లోకానికి రాబోతున్నాడు, ఆయన్ని బలి ఇవ్వాలంటే ఒక్కరోజు స్నానం, 2 రోజుల స్నానం, వరుసగా వారం రోజుల స్నానం సరిపోదు, జీవిత కాలం స్నానంలోనే ఉండిపోవాలనుకొని యోర్దాను నదిలో దిగిపోయాడండి. పూర్తిగా రావటం బాప్తైసాడు, ఇదే పని, రోజు తడుస్తూ 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 పరమ పవిత్రుడిగా మారిపోయాడు ఆ స్నానంలో. భార్యతో సంగమించడం అంటే అసలు భార్య లేదనుకున్నాడు, దూరం జరిగిపోయాడు. అక్కడ అన్ని విషయాల్లో యాజకుడి కంటే ఘనంగా గొప్పగా బ్రతికి ఒక యాజకుడికి ఒక టెస్టిమోనీ ఇవ్వటం ప్రారంభించాడు. ఇప్పుడు మీరు చదవండి యోహాను రాసిన సువార్త 1:29. ఇప్పుడు రండి, మీకు అర్థమైంది. యోహాను సువార్త 1:29. ఇప్పుడు అంటే ఇప్పుడు అది ఏ పొజిషన్లో ఉండి అంటున్నాడంటే, ఇప్పుడు ఆ మాట యాజకుడి అనే ఆ పొజిషన్లో ఉండి అంటున్నాడు ఆయన మాట. ఆయన ప్రవక్త, ఆయన రాబోయిన ఎలియా, ఆయన యాజకుడు పుట్టిన మరొక యాజకుడు, ఆయన పరమ పవిత్రుడు ఒక యాజకుడు, వీళ్ళకంటే గొప్ప యాజకుడు ఆయన. వీళ్ళు ఇంకా దారి తప్పిన యాజకుడు, వీళ్ళు ఇంకా దశం భాగాలు తిన్నారు యాజకులు. ఆయన అలా కాదు, మిడతలు తిని బతికాడు, ఎవ్వడి మీద ఆధారపడలేదు ఆయన. అర్థమవుతుందా? ఎక్కడ అడవి తేనె మిడత, ఏ మనిషి దగ్గర యాజకుల్లాగా చేయి పడుకోవాలా. ఎందుకంటే ఈ చేతులతో నేను ఆయనకు బాప్తీసం ఇవ్వాలి, ఈ చేతులతో అడుక్కుంటే ఎలా దశం భాగాల కోసం, ఈ చేతులను అర్థిస్తే ఎలాగా కానుకల కోసం, ఈ చేతులు అర్థించకూడదంటే తిండి వద్దు, అసలు తిండే మానేస్తే పోలా, తేనె దాగి మిడతలు తింటే పోలా, అడవిలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు ఆయన. ఒక యాజకుడిగా ఆ హోదాలో ఉండి, ఇప్పుడు 1వ అధ్యాయంలో రండి, 1వ అధ్యాయము. సార్ దీనికంటే ముందు ఇంకొక మాట చూసి ఇక్కడికి వద్దాం, ఎందుకంటే అప్పుడు మీకు క్లారిటీ బాగుంటుంది. మత్తయికి రండి, మళ్ళా మత్తయి సువార్త 3:6 రండి. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూడండి. మత్తయి 3:6 రండి. తమ పాపాలను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో, జాగ్రత్తగా రండి, ఏం చేస్తారంటే పాపాలను యేసుక్రీస్తు వారు రాక మునుపు నుంచి ఏం జరుగుతుంది ఇప్పుడు అక్కడ? పాపాలు ఒప్పుకుంటూ ఉన్నారు అందరూ. అయ్యా మేము పాపం చేసాం, అయ్యా మేము పాపం చేసాం, అయ్యా మేము పాపం చేసాం, మీ దోషం చేసాం, మేము అతిక్రమణ చేసాం, అందరూ ఒప్పుకుంటారట. అంటే పాప ఒప్పుకోవడమే జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ 2, ఇక్కడ పాప ఒప్పుకోలు చదవమ్మా. పాపాలను ఒప్పుకొనుచు యోర్దాను నది, ఏ నదట? ఏ మృత సముద్రంలో ఎందుకు ఇవ్వట్లేదు యోహాను బాప్తీసం? జాగ్రత్తగా అర్థం చేసుకోండి. బాప్తీసం ఇవ్వడానికి 3 ప్లేసెస్ మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ఇజ్రాయెల్లో. ఒకటి గలిలియా, బ్రహ్మాండమైన నీరు, చల్లని మంచి నీరు, మనకు ఉప్పు నీరు కూడా కాదు, సముద్రం ప్లస్ మంచి నీరుతో ఉన్న సముద్రం. ప్రపంచంలో అది ఒకటే ఉంది, ఇంకొకటి ఉంటుంది. సముద్రం అంటే ఏ నీళ్ళు ఉంటాయమ్మా? కానీ మంచి నీళ్ళు ఉంటాయి, ఆ సముద్రంలో. అసలు కట్టి ఉప్పు అనేది రవంతా కూడా ఉండదు, మీరు నోట్లో పోసుకొని తాగేయచ్చు అనమాట, అంత చక్కని నీళ్ళు గలిలియా. అది ఎందుకు వద్దనుకున్నాడు ఆయన? కింద మృత్సముద్రం ఉంది, మృత్సముద్రంలో మునిగారంటే అన్ని రోగాలు పోతాయి అసలు మీకు. అంత మంచి మెడికల్ వాల్యూస్ ఉన్నాయి దాంట్లో, మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి. మరి దాన్ని ఎందుకు వద్దనుకున్నాడు? యోర్దాను దగ్గరికి వచ్చారట, మధ్యలో ఉందట, చదవనా? యోర్దాను నదిలో బాప్తీసం. ఎందుకు యోర్దాను దగ్గర ఎంచుకున్నాడంటే, జోర్డన్ ఈజ్ గేట్ టు ద ఇజ్రాయెల్. యోర్దాను నది అనేది ఇస్రాయేల్కి గేట్. యోర్దాను వచ్చిందంటే గేట్. అది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గేట్. ఈ గేట్ ఎలాగో ఇస్రాయేల్కి యోర్దాను నది అలాగా, నదికి అవతల ఇస్రాయేలు, నదికి అవతల మొయాబు. ఇస్రాయేల్కి గేట్ అనమాట. అందుకని యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో యెహోషువ అక్కడ 12 రాళ్ళ నుంచో పెడతాడు. గతంలో మీరు చదువుకున్నారా? యోర్దాను నదికి వస్తాడు, యోర్దాను నదికి రంగానే 12 గోత్రకర్తలను పిలుస్తాడు, అక్కడ ఉన్న పెద్దని 12 రాళ్ళు తీసుకోమంటాడు. ఇక్కడ ఎందుకంటే గేట్ దగ్గరికి వచ్చాం మనం. అది గేట్, అది మనకి ఎంట్రన్స్ గేట్ ఒకటి ఉంది కదా, ఇంకా ఈ గేట్ కంటే ఇంకొక ఎంట్రన్స్ గేట్ ఉంది చూసారు అక్కడ మనకి మొదలు. ఆ ఎంట్రన్స్ గేట్ ఎలాంటిదో, ఆ లోపలికి వస్తే యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అయినట్టు. అలానే యోర్దాను నది నీళ్లు దాటితే ఇశ్రాయేల్ భూభాగంలోకి వచ్చినట్టు. ఆ రోజుల్లో నేచరే కదండి అందరికీ బౌండరీస్. గోదావరి ఉంది, గోదావరికి అవతల పశ్చిమ గోదావరి అవతల, తూర్పు గోదావరి, కృష్ణాకి అవతల విజయవాడ, కృష్ణాకి అవతల గుంటూరు, తుంగభద్రకి అవతల కర్ణాటక, తుంగభద్రకి అవతల ఆంధ్ర. ఏదైనా నదులే ఆ రోజు బౌండరీస్. యోర్దాను అనేది గేట్. దేనికి గేట్? అది సమస్త ఇశ్రాయేల్ దేశానికి గేట్. అది ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వచ్చారట? అంటే ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ఆయన గేట్ దగ్గరికి వచ్చాడు. ఎందుకు గేట్ దగ్గరికి వచ్చాడు? 1:3 లేవీకాండం ఏం చెప్తుంది? గొర్రె పిల్ల ఎక్కడికి రావాలని చెప్తుంది? గేట్ దగ్గరికి రావాలని చెప్తుంది. అంటే మనకు ఒక ప్యాటర్న్ కనపడుతుంది బైబిల్లో. ఒకటి గొర్రె రాకముడిపై జనాలు ఉండాలని చెప్పింది లేవీకాండం. ఆ జనాలు పాపాలు ఒప్పుకోవాలని చెప్పింది. సరిగ్గా పాపాలను ఒప్పుకుంటున్నారు. ఇక్కడ గేట్ దగ్గర గొర్రె పిల్ల
దేవుడి వారు వచ్చాడు. ఆ తర్వాత యాజకుడు ఏం చేయాలని చెప్పాను, గొర్రెపిల్లని చెక్ చేయాలని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ యాజకుడు అయిన యోహాను చెక్ చేస్తున్నాడు ఈ గొర్రెపిల్లని. 1:29 ఇప్పుడు చదవండి. మరునాడు యోహాను సువార్త 1:29లో మరునాడు యోహాను చెప్పాను కదా, డైలాగ్ బాగుందని చెప్పలేదు, అది యాజకుడిగా కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. తన యాజక బాధ్యత అది. ఏ గొర్రెలో ఏ గొర్రె కాదో చెప్పాలి. అప్పుడు కూడా అంతే, యాజకులు ఏం చేసేవాళ్ళంటే ఇదిగో ఇది దేవుని గొర్రె పిల్ల, అప్పుడు కూడా చెప్పేవాళ్ళు ఇది. కాబట్టి ఒకటి యాడ్ చేశాడు అంతే యోహాను. ఏమన్నాడంటే, లోక పాపాలను మోసుకొని పోవు సమస్త నాగరికతలు ఎదురు చూసాయే కొన్ని వేల ఏళ్ల నుండి. సింధు, ఐగుప్తు, మెసొపొతేమియా, చైనా, గ్రీసు, రోమా నాగరికతలు ఎదురు చూసాయే పాపాలను దూరంగా మోసుకొని పోయి ఒక పశువు వస్తే బాగుండండి. వచ్చిందా ఎగిరి పశువు మన దగ్గరకు అని చెప్తున్నాడు ఆయన. వచ్చిందే అదే అన్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కన్ఫర్మేషన్ చేస్తున్నాడు. చేసి ఆ 2 చేతుల్ని పైన ఏం చేశాడు, పెట్టి, అనగా మేక మీద పెట్టాడు కదా ఆ రోజు యాజకుడు. అలా తన 2 చేతుల్ని తన తల మీద పెట్టి ఏం చేసేసాడు, ఆయన్ని ముంచేసేసాడు అలా. అంటే కన్ఫర్మేషన్ చేస్తున్నాడు, సమస్త నాగరికతలో ఎదురు చూసినటువంటి పాపాన్ని మోసుకొని పోయే మేక ఇతనే. సమస్త నాగరికతలో ఎదురు చూస్తున్న పాపాలను దూరంగా తీసుకొని పోయే గొర్రె పిల్ల ఇతనే, ఆ గోవు ఇతనే, ఆ యజ్ఞ పశువు ఇతనే. ఆ విషయం గుర్తు చేస్తున్నాడు ఇక్కడ. అలాగా ఈ లోకానికి యేసుక్రీస్తు వారు వచ్చి నాగరికతలలో ఉన్నటువంటి ప్రతి దానిని నెరవేర్చుకుంటూ పోయాడు ఆయన. మన దగ్గరికి వచ్చాడు. ఈరోజు మనందరి జీవితాల్లో ఒక వెలిగింపు వచ్చిందంటే ఎవరి ద్వారా అండి, ఎవరు ప్రాణం పెట్టారండి? ఒక యజ్ఞ పశువు మన కోసం బలైంది. నేను విన్నాను కదా మంచి పాట, స్వర్గం నుంచి విడిచిన ప్రేమ. మరి ఆ ప్రేమకు నువ్వు ఇస్తున్న విలువ ఎంత చెప్పాలి. ఏదైనా ఒక్కసారి పనిచేసేది, రెండోసారి వచ్చిందంటే చాలా కష్టం. ఆ రోగం మొదటిసారిలోనే పోవాలి. షుగర్ వచ్చింది కొన్నిసార్లు, మొదటిసారి వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి రివర్సిబుల్ అయ్యే అవకాశం ఉంది. అది నువ్వు కంటిన్యూ చేసుకున్నాడే చచ్చేదాకా వెంటాడింది. పాపం కూడా అంతే. బలహీనతల్లో ఉన్నా, పాపాల్లో ఉన్నా మీకోసం ఒక పశువు బలైందన్న సంగతి గుర్తుపెట్టుకొని, ఆయన ఎవరో కాదు, సాక్షాత్తు దేవుని కుమారుడే అన్న సంగతిని గుర్తుపెట్టుకొని పాపాలను విడిచిపెట్టి ఆయన కోసం ప్రాధేయపడండి. ఈ పాపాలను ఆయన దగ్గర ఒప్పుకోండి. ఎందుకంటే ఆయన దగ్గరే ఎందుకు ఒప్పుకోవాలంటే నీ పాపాలను భరించే మేక ఆయనే కాబట్టి. అర్థమవుతుంది? నీకు ఆయన మాట కూడా వినకపోతే ఇంక నువ్వు ఎవరి మాట వింటావు ఆలోచించుకో. ఈ పగలపూట ఒకసారి గత ఏడాది ఎన్నో పాపాలు చేసి ఉంటావు. 2025లో అందరూ చనిపోయారు. నిన్నే చూశారు మీరు, జీవనన్న గారి తండ్రి గారు కూడా చనిపోయారు. మీ పని చేసుకొని ఇక్కడెక్కడే పని చేసేవాడు బాబు. ఆయన ఇక్కడెక్కడే పని చేసేవాడు, మీ కళ్ళ ముందే పని చేసేవాడు. నేను డాడీ గారు చెప్తున్నారు కదా, అప్పుడే చనిపోయాడు. మరి మనం ఇంకా బ్రతుకున్నామని అంటే మీ జీవితాల్లో ఇంకా దేవుడి కోసం బ్రతకాల్సిన పని ఉంది. అది నెరవేర్చండి, చేయండి. సమయం కరెక్ట్గా 10:30 అయింది. నా తరగతి ముగిస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన తండ్రి, సమస్త నాగరికతలు ఎదురు చూసేయ్యా మా పాపాలను మోసుకుపోతే బాగుండు అని. మానవుడు ఎదురు చూడక మునిపే మీరు కూడా బలిని సిద్ధపాటు చేశారయ్యా. మానవుడు హృదయాన్ని ఎరిగిన వారే. ఈ లోకానికి వచ్చాడు మీ కుమారుడు ఒక యజ్ఞ పశువుగా, ఒక బలి పశువుగా, ఒక పస్కా పశువుగా, చాలా పవిత్రంగా గొర్రెలతోనే తిరిగి. నిజమే, దోషమైన గొర్రెని ఎందుకన్నారంటే చాలా కష్టం. అదే గొర్రెలతో తిరుగుతూ, గొర్రెలతో సావాసం చేస్తూ, ఒక్కదానికి గనక ఒక గొర్రె గనక గజ్జి వచ్చిందంటే మిగతా అన్ని గొర్రెలకు గజ్జి వచ్చేస్తుంది. ఒక గొర్రె గనక పొక్కులు వస్తే మిగతా అన్ని గొర్రెలకి పొక్కులు వచ్చేస్తాయి. అది కూడా వ్యాపిస్తూ ఉంటుంది. కానీ ఆ గొర్రెల మందలో ఉండి కూడా ఇంకా నిర్దోషంగా ఒక గొర్రె ఉందంటే అది వాటికి అసలు దూరంగా బతికిందని అర్థం. అది వాటిలో చేరిపోలేదని అర్థం. అలానే నిర్దోషమైన, నిష్కలంకమైన, ముడత లేని ఒక గొర్రె పిల్ల కోట్ల మంది మధ్యలోకి వచ్చింది, అందరితో బ్రతికింది. ఎంతకంటే పాపాలు చేసే వాళ్ళతోనే ఎక్కువ సావాసం చేసింది ఆ గొర్రె. కానీ ఎప్పుడు కూడా ఆ పాపిష్టి పాపపు మరకని ఆ గొర్రెకి ఎప్పుడు అంటించకపోగా ఈ గొర్రె తన పవిత్రతను ఆ పాపపు గొర్రెలకు అంటించింది. రివర్స్ చేసిందయ్యా ప్రపంచాన్ని. ఎక్కడైనా రోగం సంక్రమించింది, కానీ ఇక్కడ పవిత్రత సంక్రమించింది. అంత గొప్ప జీవనం మీ కుమారుడు ఈ లోకంలో బ్రతికిన జీవనం, అంత గొప్ప యాగం 2026 సంవత్సరాల కిందట మీ కుమారుడు తలపెట్టిన యాగం, మాకై ఇచ్చినటువంటి యాగానికి ధన్యవాదాలు. దాన్ని ఉపయోగించి
అటివాడు పరలోకమందు అగుపడుతాడు. ఎవరైతే దాన్ని వ్యర్థం చేసుకుంటారో, వృధా చేసుకుంటారో, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోక తప్పదు. కనుక మానవుడికి మాత్రం ఇచ్చిన ఈ గోల్డెన్ ఆఫర్, ఈ డైమండ్ ఆపర్చునిటీని ఎవరు పోగొట్టుకోకుండా రెండు చేతులతో ఒడిసి పట్టుకొని తమ జీవితాలను మీకోసం సమర్పించుకునే గొప్ప ధన్యతను అనుగ్రహించండి. ఒక్కసారి ఫెయిల్ అయితే రెండోసారి అవకాశం ఇవ్వని ఈ ప్రపంచంలో ఫెయిల్ అయినప్పటికీ కూడా ఒక అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మళ్ళీ నిలబెట్టుకునే ఒక ఛాన్స్ ఇచ్చారు. మళ్ళీ మీ ఫెయిల్ అయిపోయామంటే మాకు దౌర్భాగ్యులు, దుష్టులు ఎవరు ఉండరు. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుని మీ పిల్లలైన వారందరూ కూడా ఈ విషయాలన్నీ తలపోసుకుంటూ తలంచుకొనొచ్చు జీవితాలను మీకోసం సమర్పించుకునే ఒక ధన్యతను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. సంతోషం.